అందరికీ శుభోదయం. ఈరోజు స్వతంత్ర వీర్ సావర్కర్ గార్వాన్ నుంచి అసోసియేషన్ సభ్యులమందరం ఇక్కడికి సావర్కర్ చౌక్కి చేరుకున్నాం. ఈరోజు మనం ఎంతగానో అభిమానించే స్వతంత్ర సేనాని, మనందరికీ స్ఫూర్తిదాయకమైన నాయకుడు స్వాతంత్ర వీర్ సావర్కర్ గారి యొక్క పుణ్యతిథి వర్ధంతి సందర్భించుకొని ఆ మహనీయుడిని మరొకసారి గుర్తు చేసుకొని ఆ మహనీయుడు నడిపించిన దారిలో మనం కూడా నడవాలని, ఆయన నుంచి స్ఫూర్తిని తీసుకోవడానికి ప్రతి సంవత్సరం లాగానే మన సభ్యులందరం కూడా ఈ సావర్కర్ చౌక్కి విచ్చేసి ఆ సావర్కర్ గారికి ఘనంగా నివాళులు అర్పించాం. సావర్కర్ గారికి ఇప్పటికైనా సరే మనకు దేశంలో గుర్తింపు ఇచ్చి ఇంకా జాతీయ భావాలను, జాతీయవాద శక్తులను బలోపేతం చేయడానికి ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయి. ఈ సావర్కర్ చౌక్ అనేది ఇక్కడ నుంచి వెళ్ళే ప్రతి ఒక్కరిని కూడా స్ఫూర్తి నింపుతుంది. జాతీయ భావాలు, దేశభక్తి మరియు ఒక భారతదేశం యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి, పూర్వం ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉండాలి, రాజకీయంగా మనకు ఏ విధంగా ఐక్యతను ఉంటే మనకు లాభం ఉంటుంది, అలాంటి అంశాలు ఎన్నో వారు రాసిన పుస్తకాల్లో ఉన్నాయి. వారిని చూస్తేనే దేశభక్తులుగా మారే ప్రేరణ పొందుతాం. మనం ఎన్నో చెప్తున్నాం మన పిల్లలకు, ముందు తరాలకు కూడా సావర్కర్ గారి విషయాలు ఇంకా పెద్ద ఎత్తున తీసుకెళ్తామని భారత ప్రభుత్వాన్ని కూడా మేము ఎప్పటి నుంచో కోరుకుంటున్నాం. వారికి అత్యున్నత పురస్కారాన్ని బహుకరించి అలాగే వారిని భారతరత్న ఇచ్చి సత్కరించవలసిందిగా కోరుతున్నాం. మాలాంటి జాతీయవాదులకు ఎంతో స్ఫూర్తిని ఇస్తున్న ఈ సావర్కర్ గారి వర్ధంతి రోజు ఇక్కడ మేము చేరుకొని ఈ స్ఫూర్తిని అందిస్తూ ముందు తరానికి సావర్కర్కి దక్కాల్సిన గౌరవం ఇప్పటికీ దక్కలేదని భావిస్తున్నాం. దేశంలో ఎవరెవరికో దక్కింది కానీ అసలైన నాయకుడు సావర్కర్కి ఇప్పటి వరకు కూడా న్యాయం జరగలేదు. ఇలాంటి సావర్కర్ గారి చరిత్రను ముందు తరాలకు అందించే ప్రయత్నంలోనే మేమందరం కూడా కార్వాన్ నుంచి సావర్కర్ అసోసియేషన్గా గత కొన్ని సంవత్సరాలుగా దశాబ్ద కాలం నుంచి పోరాటం చేస్తున్నాం. ఆ సావర్కర్ గారి భావజాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్తున్నాం. ఈ సావర్కర్ గారి స్ఫూర్తి మరెందరికో అందుతుందని ఆశిస్తూ ఈరోజు వారి వర్ధంతి సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ మేమందరం కూడా ఘనమైన నివాళులు అర్పించి వారిని మరొకసారి కోరుకుంటున్నాం. మాకు కూడా అలాంటి శక్తినిచ్చి ఈ కుహనా మేధావుల మధ్యలో ఇంకొంచెం జాగృత పరిచేలాగా మమ్మల్ని ముందుండి నడిపించాలని, వాళ్ళ ఆశీస్సులు ఎక్కడి నుంచి ఉండా జాతీయవాదులు అందరికి పైన ఉంటాయని ఆశిస్తున్నాం. భారత్ మాతా కీ జై.